హలో అండి, వెల్కమ్ టు నా కథల ప్రపంచం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ వచ్చేసి నా మనసును నిలిచావే. ఆమె కళ్ళు బరువుగా తెరుచుకున్నాయి. నిశ్శబ్దమైన ఆ గదిలో ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంటే మెల్లిగా లేవడానికి ప్రయత్నించింది. బెడ్షీట్ ఆమె భుజాల మీద నెమ్మదిగా జారిపోతుండగా ఆమె దానిని గట్టిగా పట్టుకొని కూర్చుంది. తన శరీరం మీద అతని పరిమళం ఇంకా మిగిలే ఉంది. అతని శరీర పరిమళం ముక్కుకు తాకగానే ఆమె మనసు భారంగా అయిపోయింది. నిన్నటి రాత్రి జరిగింది ఒక్కసారిగా మెదడులో తిరగగానే ఏదో కోల్పోయిన భావన ఆమెలో. చూపు తిప్పి చూస్తే అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ ఆమె మనసంతా అలజడి. తనని తాను ముట్టుకునేందుకు కూడా ధైర్యం చాలడం లేదు. ఎక్కడో లోపల నుంచి కరిగిపోతున్న నిస్సహాయతకు కన్నీళ్లు రానియకుండా కళ్ళు గట్టిగా మూసుకుంటూ మళ్ళీ అలాగే బెడ్ మీదకి ఒరుగుతుంది. ఒక్క పూటలో మారిపోయిన తన పరిస్థితికి తన మీద తనకే విరక్తి కలుగుతుంటే, తన ఈ పరిస్థితికి కారణమైన వ్యక్తిని తన శక్తి కొద్దీ కొట్టాలనిపిస్తుంటే అలా కొట్టడానికి కూడా చేతులు సహకరించకపోవడంతో బెడ్ మీద మరోవైపు ప్రశాంతంగా అటు తిరిగి నిద్రపోతున్న అతన్ని చూస్తూ, ఎవరు నువ్వు? ఒక్క నైట్లో నా లైఫ్ని తలకిందులు చేశావు. నిన్ను నేను చూసింది కూడా ఫస్ట్ టైం నైటే కదా. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసావు? వారం రోజుల్లో నా పెళ్ళి. ఇప్పుడు నేను ఎలా నా వాళ్ళ ముందు నిలబడాలి? అసలే మా నాన్న పరువు అంటే ప్రాణాలు ఇస్తారు. కూతురా ఇంటి పరువు అంటే ఖచ్చితంగా పరువు కావాలనే ఆయన నేను నీ చేతిలో నలిగిపోయాను అని తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా? నా వరకు ఎందుకు, ముందు ఆయన బ్రతుకుతారా అని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ఆ అమ్మాయి. నిన్న నైట్ టైం 7. నాన్న ప్లీజ్ 2 డేస్లో ఇంట్లో ఉంటాను, వెళ్ళనివ్వండి అని ఒక అమ్మాయి బ్రతిమలాడుతుంది. చూడు వేద, నిన్ను పంపించడానికి నాకు అభ్యంతరం లేదు తల్లి. కానీ వారంలో పెళ్లి పెట్టుకుని ఇలా రాత్రివేళ బయటికి వెళ్ళకూడదు తల్లి అంటారు రామనాథం గారు. ప్లీజ్ నాన్న, అక్కడ జరిగేది నా బెస్ట్ ఫ్రెండ్ నిత్య పెళ్ళి. నేను వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. అయినా నేను ఒక్కదాన్ని వెళ్ళడం లేదు కదా, నా ఫ్రెండ్స్ కూడా ఫామ్ హౌస్కి వస్తున్నారు. అమ్మాయి అంతగా అడుగుతుంది కదండి, వెళ్ళడానికి ఒప్పుకోండి అంటారు వేద తల్లి గారైన తులసి గారు. అయినా అదేం ఊరు దాటి వెళ్ళడం లేదు కదా, ఆ ఫామ్ హౌస్ కొంచెం ఊరు చివరనే కదా వద్దంటున్నారు. అమ్మాయి ఒక్కతే వెళ్ళడం లేదు కదా, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంటుంది. అది నోరు తెరిచి ఎప్పుడు ఏది అడగలేదు, మీరు చెప్పినట్లే వింటుంది కదా, ఈ ఒక్కసారికి ఒప్పుకోండి అని భర్తను బ్రతిమలాడుతుంది తులసి కూతురు తరపున. సరే తులసి, వెళ్ళమ్మా వేద. లవ్ యూ నాన్న అని తండ్రిని హగ్ చేసుకొని చెప్తుంది వేద. వేద తలని మీరి జాగ్రత్త అని చెప్పి తన రూమ్కి వెళ్తారు రామనాథం గారు. తండ్రి లోపలికి వెళ్ళగానే వేద తల్లి దగ్గరకు వచ్చి కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, లవ్ యూ డార్లింగ్, నువ్వు చెప్పకపోతే నాన్న ఒప్పుకునేవారు కాదు, చాలే వేషాలు అంటూ బుగ్గ తుడుచుకొని వేద నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళాక కాల్ చేయి బాయ్ అని చెప్తారు తులసి గారు. తండ్రిని ఒప్పించి వెళ్ళాలని ఉన్న వేద బ్యాగ్ ప్యాక్ చేసుకొని వచ్చి మరీ అడుగుతుంది నిత్య వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి. వేద 26 ఇయర్స్ వయసు గల అమ్మాయి, 5 అడుగుల 4 అంగుళాల హైట్ ఉండి హైట్కి తగ్గ వెయిట్తో మంచి శరీర పౌష్టంతో పాల మీగడ లాంటి స్కిన్ టోన్తో చూడగానే చందమామల ముద్దుగా ఉంది అనిపిస్తుంది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇల్లు ఆఫీస్ ఇదే ఆమె ప్రపంచం. తండ్రి మాట కాదని ఏ పని చేయదు. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నను ఒప్పించి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన నిత్య పెళ్లి 2 రోజుల్లో ఉందని వెళ్తుంది. నిత్య పెళ్లి తన కోరిక మేరకు డెస్టినేషన్ వెడ్డింగ్లా ప్లాన్ చేస్తారు నిత్య ఫాదర్ నరేష్ గారు. దానికోసమే వైజాగ్ సిటీకి బయట ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్లో హల్దీ, మెహందీ, సంగీత్ అన్నీ అక్కడే ఏర్పాటు చేస్తారు. మ్యారేజ్ మాత్రం వైజాగ్లోని ఫేమస్ ఫంక్షన్ హాల్లో జరిపిస్తున్నారు. నిత్య వాళ్ళ ఫామ్ హౌస్కి 3 డేస్ బ్యాక్నే వెళ్ళారు. వేదను కూడా అప్పుడే రమ్మని ఇంటికి వచ్చి చెప్పగా తన పెళ్లి కూడా దగ్గరలో ఉందని హల్దీ టైంకి వస్తానని మాట ఇస్తుంది వేద. తల్లి తండ్రి ఒప్పుకోగానే హ్యాపీగా తన స్కూటీలో ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతుంది వేద. వేద, స్కూటీ వద్దు, కార్లో వెళ్ళు. అమ్మా, నాకు ఈ స్కూటీలో వెళ్ళడమే ఇష్టం కాదు అనుకుమా ప్లీజ్ అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతుంది. తులసి గారు వేద వేషాలు చూసి నవ్వుకొని, సరే జాగ్రత్తగా వెళ్ళు అంటారు. బాయ్ మా అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తుంది వేద. పిచ్చి పిల్ల, వేషాలన్నీ నా దగ్గరే, వాళ్ళ నాన్న దగ్గరేమో నోరు తెరిచి మాట్లాడదు అనుకుంటారు తులసి గారు వెళ్తున్న వేదను చూసి. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన వేద కొంచెం దూరం వచ్చాక నిత్యకి కాల్ చేసి ఫామ్ హౌస్కి 2 అవర్స్లో వస్తున్నట్లు చెప్పి కాల్ కట్ చేసి మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పక్కన కనిపిస్తున్న షాప్లో కొన్ని చాక్లెట్ కొనుక్కొని స్టార్ట్ అవుతుంది. ఫామ్ హౌస్కి ఇంకొక 20 మినిట్స్లో రీచ్ అవుతుంది అనగా సడన్గా వేద స్కూటీ పంక్చర్ అవుతుంది. ఓ షిట్ అనుకుంటూ స్కూటీ దిగి కొంచెం పక్కకి పార్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవాలని మొబైల్ చేతిలోకి తీసుకొని టైం చూసి, టైం 10 అవుతుందా, ఈ టైంలో ఇక్కడ క్యాబ్స్ ఉంటాయా అనుకుంటూ చూస్తూ ఉండగా చాలా స్పీడ్గా బ్లాక్ బెంచ్ కార్ వచ్చి వేద ముందు ఆగుతుంది.
వేద ఎవరిది కారు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఆ కారు లోపల నుండి 6.5 హైట్ ఉన్న వ్యక్తి స్పీడ్గా దిగి వేద వైపు తూలుతూ వచ్చి వేదను ఒక్క ఉదుటిన భుజాన వేసుకొని కార్ బ్యాక్ సీట్లో వేసి డోర్ క్లోజ్ చేస్తాడు. క్షణకాలంలో జరిగిన ఆ చర్యకు వేద షాక్ అవ్వగా ఆమె షాక్ నుండి తేరుకునే లోపే అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ అయిన సౌండ్కి తేరుకున్న వేద, ఏయ్ ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అతడి భుజాల మీద. వేద ఎంత గొంతు చించుకొని అరుస్తున్నా పట్టించుకోకుండా 10 నిమిషాల తర్వాత ఒక డూప్లెక్స్ ఇంటి ముందు కారు ఆపి వేగంగా కిందకి దిగి వేద ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ వ్యక్తి కార్ డోర్ తీయగానే వేద ఫాస్ట్గా దిగి పారిపోవాలని చూడగా అతడు స్పీడ్గా రియాక్ట్ అయ్యి వేద చేయి పట్టుకొని తన మీదకు లాగుకొని ఆమెను ఎత్తుకొని పైన ఉన్న అతని గదికి తీసుకెళ్ళి బెడ్ మీద వేస్తాడు. కంటిన్యూ.